అందరికీ నమస్కారం అండి. ఈరోజు వినాయక చవితి పండగ సందర్భంగా నా సాయిబామన యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు మా నలపరెడ్డిపల్లె గ్రామంలో కొన్ని విగ్రహాలు వీధిలోనూ కొన్ని విగ్రహాలు పెట్టడం జరిగింది. అలాంటి విగ్రహాలు పెట్టిన స్థలాలను మీకు నా వీడియోల ద్వారా చూపించడం జరుగుతుంది. ఎందుకంటే వినాయక చవితి అనేది హిందువుల ప్రధాన పండుగలలో ఒకటి. ఇది ప్రతి సంవత్సరము భాద్రపద మాసములో శుక్లపక్ష చవితి నాడు, అంటే ఆగస్టులోను సెప్టెంబరు ఆ మధ్యన, ఆగస్టు నెలనైనా సెప్టెంబర్ మధ్యలో ఈ పండుగ జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు విఘ్నేశ్వరుడు, గణపతి, లంబోదరుడు, గణనాయకుడు అనే అనేక పేర్లతో మనము పిలుస్తూ ఉంటాము. ఎందుకంటే ఏ పని మనం మొదలు పెట్టాలన్నా కూడా ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు మనకు ఉండాలి. కాబట్టి ఈ వినాయక పండుగ రోజే కాదు, ఏ కార్యక్రమం మనం మొదలుపెట్టినా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని మనం ఆ విఘ్నేశ్వరుని కోరుకుంటూ ఉంటాము. ఇది ప్రతి ఒక్క పూజా కార్యక్రమంలో, ప్రతి ఒక్క సందర్భంలోనూ ఏ పని చేయాలనుకున్నా కూడా ఎలాంటి ఆటంకంలో కలిగించకుండా ఆ వినాయకమయ్య స్వామిని ఆశీస్సులతో ప్రార్థిస్తూ మనము పనిని మొదలు పెడుతూ ఉంటాము, ఏ పని చేయాలన్నా. కాబట్టి అలాంటి పండుగలలో మనకు ఈ వినాయక చవితి పండుగ చాలా ప్రసిద్ధంగా, అన్ని కులాల మతాలకు అతీతంగా అందరూ కలిసి ప్రతి ఒక్క పల్లెలో ఎంతో ఉత్సాహంగా చేసుకునే పండుగలలో చిన్న పిల్లలైతేనేమి, పెద్దవారైతేనేమి, ముసలివారైతేనేమి ఈ వినాయక పండుగలో పాల్గొని చాలా ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకుంటారు. కాబట్టి నేను ఈరోజు మా నలపరెడ్డిపల్లె గ్రామంలో కొన్ని వీడియోలు తీయడం జరిగింది. అవి మీకు నా సాయిబావన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు చూపించడం జరుగుతుంది. ఏదైనా తప్పులుంటే నన్ను మన్నించమని కోరుకుంటున్నాను. నేను ఇందాక చెప్పాను కదా, మా గ్రామంలో ఉన్న వినాయకమయ్య విగ్రహాల చూపిద్దామని. ఇక్కడ చూడండి, ఇక్కడ వెలిసిన వినాయకమయ్య స్వామి కొత్తగా నిర్మించిన జగనన్న కాలనీలో చిన్నారులంతా కలిసి, అక్కడ ఉన్న 15-20 కుటుంబాలు కలిసి చిన్న విగ్రహాన్ని పెట్టడం జరిగినది. ఉదయాన్నే లేచి స్నానం చేసి గణపతి విగ్రహానికి పసుపు కుంకుమతో శుభ్రంగా అలంకరించి మండపములో ప్రతిష్ఠించారు. ఈ మండపానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈ మండపము మొత్తము అరటి ఆకులతో నిర్మించబడినది. అందరూ కలిసి అరటి తోటలోకి వెళ్ళి మొత్తం ఈ మండపానికి 300 ఆకులు పెద్దవి చెట్టు కొమ్మ నుంచి తీసుకొని వచ్చి, అరటి కొమ్మల నుంచి ఈ ఆకులను తీసుకొని వచ్చి పందిరిగా నిర్మించడం జరిగినది. ఈ ఆకుపచ్చ పందిటిలో ఆ బొజ్జ గణపయ్య చాలా ఆనందంగా ఉన్నాడు. ఎందుకంటే ఇది చాలా కష్టమైన పని అయినా కూడా పిల్లలు ఐకమత్యంతో అక్కడ ఉన్న వారందరూ కలిసి అరటి ఆకులతో నిర్మించిన ఈ మండపాన్ని చూస్తుంటే కూడా ముచ్చటగా ఉంది. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ కవులు ఇలాంటివి అనేది కాకుండా సొంతం అరటి ఆకులతో నిర్మించిన ఈ మండపం చూడండి. ఈ మండపంలో కూర్చున్న వినాయకమయ్య స్వామి ఎంత అందంగా కనిపిస్తున్నాడో మన కంటికి. ఇలా గనక ప్రతి ఒక్కరూ కష్టపడి ఇలా ఏదో రకమైన ఆలోచనతో మంటపాలు నిర్మించుకుంటూ వస్తే కనుక మనము స్వామికి ఒక కష్టపడినట్టు ఉంటుంది, ఇష్టపడిన చేసినట్టు ఉంటుంది. కాబట్టి స్వామికి ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. చూడండి, స్వామి అరిటాకుల మధ్యన ఈ బొజ్జగనపై ఎంత ఆనందంగా కూర్చొని తన దీవెనలతో వారికి ఆశీస్సులు ప్రసాదిస్తూ చూడముచ్చటమైన ఆకుపచ్చ మధ్యలో చూడముచ్చటగా ఉన్న కొలువై ఉన్నాడు విఘ్నేశ్వర స్వామి. దొరికపూలు, ఆపిల్ పండ్లు, దానిమ్మకాయలు, ఉండ్రాలు అలా స్వామికి సమర్పించి వారు ఉదయమే పూజ చేయడం జరిగింది. చిన్నారులు, పిల్లలు, పెద్దలు అందరూ కలిసి. అలాగే ఇది ఇక్కడ జరుగుతున్న ఇంకొక వినాయకమయ్య మంటపం. ఇది మనం మా గ్రామంలో మాజీ బజారు అని పిలుస్తాం. ఈ మాజీ బజారులో ఉన్న ఒక 30 కుటుంబాల వారు కూడా ఇక్కడ
వినాయకమయ స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ వినాయకమయ స్వామి పూజలు అందుకొని ప్రసాదాలు తీసుకుంటూ ఉన్నారు భక్తులు. ఇక్కడ వినాయకమయ స్వామికి గజముఖం అంటే గజముఖం అనగా జ్ఞానానికి సూచికం. అలాగే పెద్ద చెవులు వినాయకమయ స్వామికి ఉంటాయి. అంటే పెద్దలు చెప్తూ ఉంటారు, పెద్ద చెవులు శ్రద్ధగా వినేదానికి, చిన్న కళ్ళు ఏకాగ్రతతో చూసేదానికి, పెద్ద పొట్ట విశ్వముని ఉందని సంకేతం. కాబట్టి ఈ వినాయకమయ స్వామి పండుగ రోజు ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో కూడి ప్రతి ఒక్కరూ తమ తమ వీధుల్లో ప్రతిష్ఠించుకుని పూజలు, వ్రతాలు, భజనలు, అన్నదానాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారికి ఇష్టమైనవి వినాయకమయ స్వామి పండుగ రోజు స్వామివారికి ఇష్టమయ్యి ఉండ్రాళ్ళు, లడ్డులు గణపతికి ప్రీతిగా. ఫ్రెండ్స్, ఇది మా నల్లపరెడ్డిపల్లె గ్రామం వినాయకుడిని ఇష్టమైన దైవంగా పరిగణిస్తూ ప్రజలందరూ తమ పనికి ఎలాంటి విఘ్నములు కలిగించకుండా చేయాలని కుటుంబ సభ్యులంతా కలిసి భక్తి గీతాలు పాడుతూ ఆ దేవుని వేడుకుంటూ ఉంటారు. ఇది చింతమాన బజార్లో ఉన్న ఇక్కడ వినాయక పండగ రోజు ఇక్కడ ఉన్న ఇంటి పూజలతో పాటు గణపతి మండపాల్లో విగ్రహాలను ఇలా వీధిలో అంటే వీధికి కొన్ని కుటుంబాల వారంతా కలిసి వినాయకమయ విగ్రహాన్ని నిలబెట్టుకొని పూజలు చేసుకుంటూ ప్రసాదాలు పంచుతూ అన్నదానాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ వినాయకమయ పండగను పల్లెల్లో 3 రోజులు కానీ 5 రోజులు కానీ 9 రోజులు కానీ 11 రోజులు కానీ ఇలా వాళ్ళకు వీలును బట్టి వినాయకమయ ఉత్సవాలు జరుపుతూ ఉంటారు. చివరి రోజున అంటే వినాయక పండగ మరుసటి రోజు అన్నదానాల కార్యక్రమం ఉంటాయి. 3 రోజు కానీ 5 రోజు కానీ ఇందాక చెప్పినట్టు ఎవరు ఏ రోజు నిర్ణయించుకుంటారో ఆ రోజు నిమజ్జన రోజు గణపతి బప్ప మోరియా అంటూ పిల్లలు పెద్దలు అందరూ కలిసి సంతోషంగా వినాయకమయ స్వామిని ఒక ఊరేగింపుగా తీసుకొని దగ్గరలో ఉన్న నదులు లేదా చెరువుల్లో నీటి వనరుల్లో విగ్రహాన్ని నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఇది ప్రతి ఒక్క పల్లెల్లో జరిగే కార్యక్రమం. ఈ పండుగ అందరూ సామాజిక ఐక్యతతో చేసుకుంటూ ఉంటారు. ఇది మరొక బజారు మా నల్లపరెడ్డిపల్లె గ్రామంలో ఉన్న ఇంకొక బజారులో అక్కడ ఉన్న కుటుంబ సభ్యులందరూ కలిసి ఇలా వినాయకమయ స్వామిని మంటపంలో పెట్టి పూజలు చేసుకునేదానికి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మా గ్రామంలో పూజారులు తక్కువ, విగ్రహాలు ఎక్కువ కాబట్టి ఒక్కొక్క విగ్రహం దగ్గర పూజారి పూజలు చేసి రావాలంటే కొద్దిగా లేట్ అవుతుంది. కాబట్టి ఇలా పూజారి కోసం వినాయకమయ స్వామి వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలాంటి పూజల ద్వారా ఈ గణపతి పూజ ద్వారా మనసు ఏకాగ్రతతో కలిగి అడ్డంకులు తొలగి విజయ మార్గం సులభమవుతుందని అందరి విశ్వాసం. వినాయకుడి రూపంలోని ప్రతి భాగానికి ఒక ప్రత్యేకత తాత్పర్యం ఉంటుంది. మనము అలవరుచుకోవాల్సిన గుణాలను గుర్తు చేస్తుంది. ఇది మరొక వినాయకమయ మండపం. ఇక్కడ కూడా స్వామివారు పూజలు అందుకునే దానికి సిద్ధమవుతున్నాడు. ఇంకా పూజారి రావడమే తరువాయి. ఆయన పూజారి గారు వచ్చి మంత్రాలు చదివి అర్చనంతా చేసిన తర్వాత ప్రసాదం మంచి తర్వాత ఇంకో విగ్రహానికి వెళ్తూ ఉంటాడు. కాబట్టి పూజారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వినాయకమయ చవితి పండుగను ప్రతి పల్లెలోనూ ప్రతి ఒక్కరూ కుటుంబాలతో కలిసి భక్తి ఆనందంతో జరుపుకోవడము మన సాంప్రదాయంలో భాగం. ఇది జ్ఞానము, ఐక్యత, విజయానికి సంకేతంగా నిలుస్తుంది. ఇక్కడ స్వామి ఇది మరొక మంటపంలో స్వామివారు ఎదురు చూస్తూ ఉన్నారు పూజారి కోసం. ఇక్కడ కూడా ప్రసాదాలు పంచి నైవేద్యాలు భక్తులకంతా ఇచ్చేదానికి పూజ తదనంతరము ఆ కార్యక్రమం జరుగుతుంది. మీకు చాలా గ్రామాలలో కూడా వినాయకమయులు పెట్టుకోవడం జరిగి పూజల తదనంతరము నిమజ్జనం కార్యక్రమం పాల్గొంటారు.
ఇక్కడ మీకు ఒక చిన్న కథ చెప్పాలి. ఎందుకంటే వినాయకమయ్య పండగ గురించి ఒక కథ ఉంది. ఒకప్పుడు ఈ వినాయక పండగను భద్రపద శుక్ల చతుర్థి నాడు మునులు ఋషులు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి ఇలా అడిగారు, ప్రభు, ఈ చతుర్థి నాడు ఏ వ్రతము చేయాలి, ఎవరి పూజ చేయాలి, దాని ఫలితం ఏమిటి అని ఆ ఋషులు ఆ బ్రహ్మదేవుని అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా చెప్పాడు, మీకు ఒక పట్టణంలో ఒక వ్యాపారి ఉండేవాడు. అతనికి చాలా ధనం కుటుంబం ఉండేవి, కానీ పిల్లలు లేరు. ఒకరోజు ఆ వ్యాపారి భార్య తన ఇంట్లో గణపతిని ప్రతిష్ఠించి చతుర్థి వ్రతము భక్తితో ఆచరించింది. ఆమె వ్రతం చేసిన ఫలితంగా కొంతకాలానికి ఒక అద్భుతమైన కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడు పెద్దవాడయ్యాక చదువులలో వ్యాపారంలో చాలా తెలివిగా పెరిగాడు. ఒకరోజు అతడు వ్యాపారం కోసం ఇతర ఊరికి వెళ్ళాడు. అక్కడ ఒక రాజకుమార్తెను వివాహం చేసుకున్నాడు. అయితే తిరిగి తన ఊరికి వస్తున్నప్పుడు మార్గమధ్యలో ఎవరో ఒకరు చెప్పినట్టు, నీవు గణేష వ్రతం చేయకపోవడం వల్ల నీకు కలిగిన శుభాలు అంతా క్షీణిస్తాయి అని ఆ మాటలు వినకుండా అతను ఊరికి చేరుకున్న వెంటనే అన్ని ఆస్తులు పోయాయి, దరిద్రం పట్టుకుంది. అప్పుడు అతని తల్లి చెప్పింది, కుమారా, ఇది నీకు గణపతి వ్రతము చేయకపోవడం వల్లనే జరిగింది. వెంటనే భక్తితో వినాయక చతుర్థి వ్రతము చెయ్యి అని ఆమె కుమారునికి చెప్పింది. అతను వ్రతము చేసి భక్తిగా గణపతిని పూజించగా మళ్ళీ అన్నీ తిరిగి వచ్చాయి. కాబట్టి గణపతి పూజ చేయడం వల్ల ధనము, సుఖ సమృద్ధులు, సంతోషము, యశస్సు అన్నీ లభిస్తాయి అని పూర్వం పెద్దలు చెప్తూ ఉండేవారు. ఇక్కడ చూడండి, జనసందోహం అంటే ఆ సందులో ఉన్న కుటుంబం అంతా కలిసి పొద్దున్నే దేవుని దగ్గరికి తమ పిల్లలతో కుటుంబ సమేతంగా అందరూ వచ్చి ఇక్కడ ఈ గణపతిని పూజించి భక్తి పారవశ్యంతో పూజలు చేసి తదనంతరము ఈ వచ్చిన వారికి అందరికీ భక్తాదులందరికీ తీర్థప్రసాదాలు ఇవ్వడము అంతా జరుగుతోంది. అన్ని కుటుంబాల వారు మొత్తం ఒకటే పారే ఈ వినాయకమయ్య స్వామిని మంటపం దగ్గరికి రావడము, అందరూ పూజలు చేపించడము, పూజలు చేసిన తరంతరము అందరూ స్వామివారికి నమస్కరించుకుంటూ భక్తి పారవశ్యంతో అందరూ, స్వామి, ఎలాంటి విఘ్నములను కలిగించకుండా మాకు అందరికీ, మా ఊరిలో ఉన్న అందరికీ రైతులందరూ సంతోషంగా ఉండేదానికి నీ ఆశీస్సులతో వర్షాలు కురిపియాలా, రైతులందరూ సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తూ మొత్తం అక్కడ ఉన్న కుటుంబకులందరూ కలిసి ఈ గ్రహం దగ్గర తమ మనసులో ఉన్న కోరికలు స్వామికి ముక్కుబడిగా సమర్పిస్తూ అందరూ భక్తి పారవశ్యంతో స్వామికి నమస్కరిస్తూ ఎంతో ఉదయం నుంచి లేచి తల స్నానాలు చేసి ఇల్లు శుభ్రపరచుకొని ఇంటిల్లపాది తమ కుటుంబ సభ్యులతో మహిళలు తమ పిల్లలను అందరూ వచ్చి ఇక్కడ ఈ వినాయకమయ్య స్వామికి పూజలు చేయడము, పూజల తదనంతరము ఆ తీర్థ ప్రసాదాలు ప్రతి ఒక్కరికి ఇవ్వడము జరిగింది. ఇలా ప్రతి ఒక్క మంటపంలో ఇలా కార్యక్రమాలు, పూజల తదనంతరం ప్రసాదాలు అందరూ అన్ని మంటపాల దగ్గర జరుగుతూ ఉంటాయి. కాబట్టి మా నలపరెడ్డిపల్లె గ్రామంలో మంచి వాతావరణంలో కలిగిన ఈ మంటపంలో వినాయకమయ్య స్వామి పూజలు అందుకోవడము, పూజల తదనంతరం భక్తి పారవేశంతో పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఇక్కడ ఆ దేవుని వేడుకోవడం జరిగింది. అలాగే మా నలపరెడ్డి పల్లె గ్రామంలో ఉన్న అడ్డంకులను అన్నీ తొలగించి సుఖ సమృద్ధిగా ప్రసాదించాలని ఆ పార్వతీమాత తనయుని తేజస్సుతో వినాయకునికి నమస్కరిస్తూ ఈ వినాయక పండగ రోజు ఇలా ప్రతి ఒక్కరూ మండపం దగ్గరికి వచ్చి నమస్కరించుకొని ఆ స్వామిని వేడుకోవడం జరుగుతుంది. అలాగే ఇంకా ప్రతి ఒక్క పల్లెలో ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్క మా ఊరిలో 1 లేదా 2, 3 విగ్రహాలు, 5 విగ్రహాలు, 6 విగ్రహాలు ఇలా పెట్టుకుంటూ ఉంటారు. మాది ఎర్రబల్లె పంచాయతీలో నలపరెడ్డిపల్లె గ్రామం కొద్దిగా మేజర్గా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో ఉన్న పేటలో ఇప్పుడు మా గ్రామంలో గుట్ట
ఊరు, సబ్ స్టేషను, కాలనీ ఇలా పిలుచుకుంటూ పోతుంటాం. అలాంటి సాట ఇక్కడ ఇదే పెట్టుకుంటూ విగ్రహాలను పోతూ ఉంటారు ఒక్కొక్క వీధిలో. ఇప్పుడు చూడు మరొక వీధిలో వెలిసిన ఈ వినాయకమయ్య స్వామి కూడా పూజారి కోసం ఎదురు చూస్తూ, రావయ్య పూజారి, నీ పూజలు చేస్తే మా తీర్థప్రసాదాలు, నా ఆశీస్సులతో అందించిన తీర్థప్రసాదాలు కూడా మా భక్తులకు అందిస్తారు, ఎక్కడ ఉన్నా రావయ్య అని పిలుస్తూ పూజారిని ఈ వినాయకమయ్య స్వామి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకప్పుడు ఈ వినాయక పండగ గురించి చెప్పాలంటే, ఒకప్పుడు భూలోకంలో మహర్షులు, మనుషులు ఏ కార్యము చేసినా మధ్యలో ఆటంకాలు వచ్చేవి. ఈ విషయం గురించి దేవతలు పరమశివుని ప్రార్థించినారు. అప్పుడు శివుడు వారికి ఏమని చెప్పాడంటే, నా కుమారుడైన గణపతిని ముందుగా ఆరాధిస్తే, పూజిస్తే ఎలాంటి అడ్డంకులు లేకుండా పని విజయవంతమవుతుందని ఆ పరమేశ్వరుడు ఋషులకు చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఏ కార్యం చేసినా, ఏ పనులు మొదలుపెట్టినా ఆ విఘ్నేశుని స్మరించుకునే మనం మొదలు పెడతాము. కాబట్టి ఎవరైనా కానీ చదువుకోవాలన్నా, మనం ఏదైనా పని చేయాలన్నా కానీ ఆ విఘ్నేశుని తలుచుకోవడం మనకు ఆనవాయితీగా వస్తున్నది. ఇక్కడ కూడా ఒక మంటపము, ఆ మంటపంలో వినాయకమయ్య స్వామి, ఇక్కడ వినాయకమయ్య స్వామి పూజారి వచ్చి పూజలు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ తీర్థప్రసాదాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతి ఒక్క వినాయక మండపము మీకు చూపిస్తున్నాం మా సాయిబాబా యూట్యూబ్ ఛానల్ ద్వారా. మా నలపరెడ్డిపల్లె గ్రామంలో ఉన్న మా వినాయకమయ్య స్వామి మంటపాలనైతేనేమి, గణపతి విగ్రహాలనైతేనేమి మీకు చూపించడం జరుగుతుంది. అలాగే వినాయకమయ్య స్వామి గురించి మనకు ఒక చిన్న కథ చెబుతూ ఉంటారు. ఎందుకంటే పార్వతీదేవి శివుడి కాపలా పెట్టి పార్వతీదేవి స్నానానికి పోతున్నప్పుడు అప్పుడు వినాయకమయ్య రావడము, అంటే మామూలుగా అప్పుడు వినాయకమయ్య కాదు కానీ పార్వతి తనయుడుగా రావడము, ఆ శివుని కోపడము వినాయకమయ్య తన కుమారుని మీద. అప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్యన చిన్నగా జరగడము, అది తలను వేరు చేయడము, ఆ తల కావాలనుకున్న ఆ బాలుడిని ఆ గణపతి గజరాజు తల పెట్టడము, దానివలన గణపతి కావడం, ఇలాంటి మన కథలలో పిల్లప్పుడే మనకు చాలామందికి తెలిసి ఉంటుంది. అలాంటి పిల్లలు ఎంతో దైవంగా భావించి ఆ వినాయకమయ్య స్వామిని స్మరించుకుంటూ ఉంటారు. కాబట్టి నాకు తెలిసిన కొన్ని విషయాలు మటుకే మీకు విషయంగా చెప్తున్నాను, కానీ పూర్తిగా చెప్పాలంటే మనకు కూడా చాలా సమయం పడుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో చూస్తూ నేను ఈ వీడియోలో నా కళ్ళ ముందర ఉన్న వీడియోలను చూసి మీకు ఈ విధంగా మీకు చెబుతూ వ్యాఖ్యానం చేస్తూ పోతూ ఉన్నాను. వినాయకమయ్య చవితి పండగ రోజున గణపతిని పూజించి వ్రతకథ అంటే స్వామి కథ వింటే గనక చాలామందికి పుణ్యం వస్తుంది. కుటుంబంలో ఐశ్వర్యము, సుఖ సమృద్ధులు కలుగుతాయి. విద్యాబుద్ధులు, పిల్లలకైతే విద్యాబుద్ధులు పెరుగుతాయి. మనం చేసే వ్యాపారం కానీ ఏ పని అయినా కూడా సమస్యలు ఉంటే, అడ్డంకులు ఉంటే తొలగిపోతాయి. సంతానము, ఆరోగ్యము, ధన సమృద్ధి ఈ స్వామి వ్రతం వల్ల లభిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వినాయకమయ్య స్వామిని ఈరోజు పండగ రోజు అనేది కాకుండా ప్రతిరోజు మనం చేసే పనులు ఏదైనా కార్యక్రమం రోజు ఏదో పని చేస్తూనే ఉంటాం. ఆ పని చేసే ముందు స్వామి వినాయక, నేను ఈ పని చేస్తున్నాను, ఈ పనిలో నాకు ఎలాంటి ఆటంకములు కలిగించకుండా, విఘ్నములు కలిగించకుండా నా మీద దయతో మీ ఆశీస్సులు నాకు ప్రసాదించు స్వామి అని మనము గనక ఆ స్వామిని వేడుకుంటే మనకు ఎలాంటి ఆటంకములు, విఘ్నములు కలగకుండా మనకు పని నెరవేరుతాయి. కాబట్టి తప్పక ప్రతి ఒక్కరూ వినాయకమయ్య స్వామిని ప్రతిరోజు స్మరిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ కూడా చూడండి, అందరూ భక్తి పారవశ్యంతో పిల్లలు అందరూ ఈ వినాయకమయ్య స్వామి దగ్గర ఉన్న విగ్రహం దగ్గరకు వచ్చి కుటుంబం సభ్యులందరూ అక్కడ ఉన్న 30-40 కుటుంబాలు అయితే అందరూ కదిలి వచ్చి ఆ వినాయకమయ్య స్వామికి పూజలు జరిపి ఎంతో ఆనందంతోనూ
భక్తి శ్రద్ధలతో కూడా వేడుకోవడం జరిగింది. చిన్నారులు, చిన్న పిల్లలు, పెద్దలు అందరూ తమ స్వామి మంటపం దగ్గరికి వచ్చి చేతులు జోడించి ఆ స్వామిని వేడుకోవడం చూస్తున్నాం. ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ చూడండి. ఇతనే పూజారి. ఇక్కడ పూజ చేసి మరొక విగ్రహం దగ్గరికి పోయేదానికి రెడీ అవుతున్నాడు. చిన్న పిల్లలు సైతము నిలబడి తమ భక్తి శ్రద్ధలతో స్వామిని వేడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ స్వామి మనం ఏదైనా కోరుకుంటే నెరవేరుస్తాడో, మనకు ఏ అడ్డంకైనా తొలగించేస్తాడు. జ్ఞానాన్ని, విద్యకు, బుద్ధికి ప్రతీత. గజముఖ జ్ఞానానికి సూచిక. పెద్ద చెవులు శ్రద్ధగా వినడము, చిన్న కళ్ళు ఏకాగ్రతతో చూడడము, పొట్టలో విశ్వం ఉందని సంకేతం. ఎందుకంటే అది గజముఖునికి ఉన్న ఆకారాలు కాబట్టి పెద్దలు అలా చెప్తూ ఉంటారు. ఎంతో అద్భుతంగా శామయానాలు కట్టి అందమైన పందిరి కింద వెలిచిన వినాయకమయ్య స్వామి. ఇతనికి కూడా స్వామికి ఇంకా పూజలు జరగలేదు. పూజారి కోసం ఎదురు చూస్తున్నారు. చిన్న పిల్లలు సైతం ఉత్సాహంగా తమ ఆనందాన్ని వెళ్ళబుచ్చుకుంటూ స్వామి ముందర కేరింతలు కొడుతూ డ్యాన్సులు వేస్తున్నారు. ఎంతో ఉత్సాహంతో పిల్లలు స్వామి పూజారి ఎప్పుడొస్తాడా, విగ్రహానికి పూజలు చేస్తాడా అని ఆత్రంగా ఎదురు చూస్తూ తమకున్న సమయాన్ని ఆటపాటలతో వారు ఆనందంగా గడుపుతున్నారు. స్వామి మంటపం దగ్గర ఉన్న పాటలు వింటూ దానికి అనుగుణంగా నాట్యం చేస్తూ ఎంతో ఆనందంగా వాళ్ళ ఆనందము చెప్పేదానికి తనివి తీరలేదు. ఇంకా పూజలు అందుకోలేదు. ఇలా చూడు, మా ఊరి గ్రామం ఎంత పోతూ ఉంటే చూస్తూ ఉంటే ఇట్లా బైకులో నేను తీస్తున్న వీడియోని చూస్తుంటే ఏదో ఎక్కడో వెళ్ళినట్టు ఒక అనుభూతి వస్తుంది. మా గ్రామంలో ఇంత ఊరును ఇందే అనిపిస్తుంది కొత్త జనానికైతే. ఇది ఇక్కడ కూడా ఒక మంటపం ఉంది. ఇక్కడ కూడా విగ్రహము. పూజలు అందుకొని తీర్థప్రసాదాలు పంచుతున్నారు పిల్లలు. ప్రతి ఒక్కసాట కొన్ని విగ్రహాల కాడ ఉదయమే పూజలు అయిపు చేసుకోవడం జరిగింది. మా పల్లెలో పూజారులు తక్కువ కాబట్టి ఒక విగ్రహం తర్వాత ఒక విగ్రహం కాడికి వెళ్ళి పూజ చేసి ఆ పూజ అయిపోయినంతరము మరలా ఇంకో విగ్రహానికి పోవడము, ఇలా మొత్తము విగ్రహాల దగ్గరికి పోతూ పూజలు చేస్తూ ఉన్నందువల్ల కొద్దిగా ఆలస్యం అవుతూ వస్తూ అన్నది మాకు. ఇక్కడ కూడా ఉదయమే పూజలు అందుకున్నాడు ఈ విఘ్నేశ్వరుడు. పూజలు అందుకొని భక్తాదులకు కోరిన కోరికలు నెరవేరుస్తూ భక్తులను ఆశీర్వదిస్తూ అభయాస్తంతో చూడండి ఎంత బాగా ఉన్నాడో వినాయకమయ్య స్వామి. భక్తులు ఒక్కొక్కరు వచ్చి టెంకాయ కొట్టడము, పూజలు చేస్తూ ఉన్నారు. చూడండి, గజముఖ సోదరుడు, పార్వతీ నందనుడు, శ్రీ విఘ్నేశ్వర స్వామి, విఘ్నములు తొలగించే వినాయకుడు, ఇలా చెప్పుకుంటూ పోతే స్వామికి ఎన్నో పేర్లు గలవు. లంబోదరుడు, గజముఖ సోదరుడు, శివపుత్రుడు, చాలా బుజ్జి బుజ్జి గన్నపయ్య బొజ్జ గన్నపయ్య అంటూ ఎన్నో స్వామి మీద ఎన్నో పాటలు ఉన్నాయి. ప్రతి ఒక్క పాట స్వామివారికి ఇష్టంగా ఉన్నది. ఇలా ప్రతి ఒక్కరూ ఏ ప్రార్థన చేసినా కూడా ముందు స్వామివారి పాటతోనే మొదలవుతుంది. ఎక్కడ ఏ భజన చూసినా, ఏ తాళం భజన అయితేనేమి, చెక్క భజన అయితేనేమి, కళాకారులు ఏ పాట పాడాలనుకున్నా ముందుగా ఈ వరసిద్ధి వినాయకమయ్య స్వామి పాటతోనే మొదలుపెట్టి తర్వాత ఏ పనైనా వాళ్ళు ఏ పాటలైనా పాడుతూ ఉంటారు. రామాలయంలోకి వెళితే తాళం భజనలో విఘ్నేశ్వరుని పాట మొదటిగా పాడతారు. అలాగే సినిమా పాటలు పాడే వాళ్ళైతే ఆర్కెస్ట్రా వారు అంటాం కదా, వాళ్ళు కూడా ఈ విఘ్నేశ్వర స్వామి పాట పాడిన తర్వాతే వాళ్ళ పాటలు సినిమా పాటలు పాడతారు. చెక్క భజనలో కూడా విఘ్నేశ్వరుని పాట పాడిన తర్వాతనే తమ జానపద పాటలకు శ్రీకారం చుడతారు. కాబట్టి అంత ముఖ్యం ఉద్దేశము ఏ పని చేసినా ముందుగా వినాయకమయ్య స్వామిని ప్రార్థించండి అనేదే మనకు ముఖ్యం. కాబట్టి చూడు, ఇక్కడ పిల్లలకు తమ వాయిద్యాలు అంటే నోట్లో బూరలు పెట్టి స్వామి ముందర బూరలు ఊదుతూ తమ స్వామి ముందర నాట్యముతో ఊదుతూ బూరగలు ఊదుతున్నారు.
ఎందుకంటే ఇంతసేపు ఎవరైనా చెప్పాలన్నా కూడా మాట తడబడుతూ ఉంటుంది. నాకు కూడా ఫస్ట్ టైం కాబట్టి ఇలా ఈ వ్యాఖ్యానం చేయడం కొద్దిగా ఎవరికైనా ఫస్ట్ కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి నాకున్న గొంతుతో నాకున్న నాలెడ్జ్తో కొన్ని కల్పితాలు చేసుకొని ఈ విధంగా వీడియోలు చూస్తూ ఈ వ్యాఖ్యానం చేస్తున్నాను. ఇక్కడ కుటుంబ సమేతంగా వచ్చి పూజలు చేయడం జరిగింది. ఇంకా మంగళహారతులు అందుకుంటూ స్వామివారికి ఇచ్చిన మంగళహారతి కళ్ళకద్దుకుంటూ తమ పండగ రోజు స్వామిని వేడుకునేందుకు ఇక్కడికి వచ్చిన ఈ కుటుంబం కూడా స్వామివారిని కోరుకుని ఉంటుంది. ఏదో కోరికలు ఇక్కడ హారతులు ఇస్తూ పెద్దలుగా పిల్లలు ఉంటూ ఎంతో క్రమశిక్షణతో వినాయకమయ స్వామి మంటపం దగ్గర పిల్లలందరూ కేరింతలు కొడుతూ ఎంతో ఆనందంగా ఉన్నారు. ఎంతో చూడండి, బాగా చెట్టు అరుగు ఉంది. అరుగు పక్కన మండపంలో వినాయకమయ స్వామి ఎంతో చక్కని ప్రదేశంలో మంటపం కట్టడం జరిగింది. ఇకపోతే ఇప్పుడు మనం ఇది ఇక్కడ మరొక మంటపం దగ్గరికి వెళ్తున్నాము. ఇది మా ఊరి సబ్స్టేషన్ దగ్గర. ఈ స్వామికి సబ్స్టేషన్ దగ్గర ఉన్న మంటపంలో స్వామిని విగ్రహం తెచ్చి ఇక్కడ ఆశీనులు చేస్తారు. ఎంతో ఇది కూడా చూడండి, చక్కని మర్రి చెట్టు కింద అరుగు పక్కన స్వామివారి మంటపం. చూడండి స్వామివారి మంటపం. అలాగే పూజగా చేయాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి భక్తులందరూ పూజారి కోసం కూర్చోవడం జరిగింది. ఇక్కడనే ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఇది మా ఊరి సబ్స్టేషన్ దగ్గర ఈ వినాయకమయ స్వామిని కూర్చోబెట్టడం జరుగుతుంది. ఇంకా పండగ ఈరోజు ఈ పండగ వినాయక చవితి పండగ మరుసటి రోజు అన్నదానాల కార్యక్రమాలు అయితే ఉంటాయి. మూడవ రోజు అంటే నిమజ్జనం రోజు లడ్డు వేలములు జరుగుతాయి. లడ్డు వేలములు పాడి ఎంతోమంది యువకులు ఉత్సాహంగా పాల్గొని లడ్డు వేలంలో పాడుతూ ఉంటారు. ఆ లడ్డు వేలం కూడా నేను నా యూట్యూబ్ ద్వారా మీకు లైవ్ ద్వారా కానీ వీడియో ఎత్తి యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. ఇలాంటి చిన్న పిల్లలు సైతము భక్తితో స్వామి దగ్గరికి వచ్చి చేతులు జోడించి స్వామివారిని ప్రార్థిస్తూ ఎంతో క్రమశిక్షణతో ఉన్న ఈ యువకులకు ఆ వినాయకమయ స్వామి విద్యాబుద్ధులు ప్రసాదించాలని మనం కోరుకుంటున్నాం. రేపటి అంటే ఈరోజు పండగ మరుసటి రోజు మా గ్రామంలో కనీసం అంటే 10 విగ్రహాల దగ్గర కానీ అన్నదానం ఏర్పాటు జరుగుతుంది. మధ్యాహ్నము రాత్రి సమయాన్ని బట్టి. కాబట్టి మా ఊరి జనాభాలో బాగా అందరూ పాల్గొని ప్రతి ఒక్క కార్యక్రమంలో అన్నదానం కార్యక్రమం పాల్గొని విజయవంతం చేయాలని, ప్రతి ఒక్క విగ్రహం దగ్గరికి వెళ్ళి తీర్థ ప్రసాదాలు పుచ్చుకొని ఆ స్వామి ఆశీస్సులు పొందాలని మనము మనసారా నా యూట్యూబ్ ద్వారా కోరుకుంటున్నాను. మా గ్రామంలో అంతా ఐకమత్యంగా ఉంటూ ఈ పండుగను విజయవంతంగా చేసుకుంటూ పోతున్నాము. ఇది మా ఊరి మెయిన్ రహదారి. నేను చూపిస్తున్న ఈ వీడియో వచ్చి మా ఊరి మెయిన్ రహదారి. ఈ రహదారి గుండా మెయిన్ రోడ్డు అంటే పులివెందుల టు ముదిగుబ్బ ఈ రోడ్డు గుండానే పోతుంది. పోవాలంటే ఈ రోడ్డు మీదగానే వెళ్ళాలి. ఇలా చూడండి, ఎంతో చక్కని అరటి పంటల మధ్యన మా ఊరు ఉంది. చుట్టూ పచ్చని చెట్లతోనూ ఇప్పుడిప్పుడే కొత్తగా నిర్మించుకున్న భవనాలతోనూ ఎంతో చూడముచ్చటగా ఉంటుంది మా ఊరిని. పోతూ ఉంటే ఎక్కడికో మనం ఏదో లోకానికి వెళ్తున్నట్టు అనుభూతి కలుగుతుంది. ఇక్కడ మెయిన్ రోడ్డు గుండా పోతే కనుక మాకు ఇక్కడ మరొక మంటపం దగ్గరికి పోతున్నాం మనం. ఇక్కడ రచ్చబండ యూత్ అని చిన్న యువకులందరూ కలిసి ప్రతి సంవత్సరము ఇక్కడ నేను చూపిస్తున్నా ఈ వీడియోలో కొద్దిగా ముందుకు పోతే ఈ మండపం వస్తుంది. ఇది చాలా కాలం నుంచి పెడుతున్నారు కాబట్టి వాళ్ళంతా ఆ రచ్చబండ అనే ఒకటి బండ ఆడ కూర్చుంటారు కాబట్టి వాళ్ళు రచ్చబండ యూత్ అని పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఈ వినాయకమయ స్వామి కూడా ఇంకా పూజలు అందుకునే దానికి రెడీగా ఉన్నాడు. పూజారి రాకపోవడం వల్ల ఇంకా పూజలు అందుకోలేకపోతున్నాడు కాబట్టి చిన్నగా ఈ స్వామి పూజ దగ్గరికి కూడా పూజారి వచ్చి పూజలు చేస్తాడు. ఇది వాళ్ళ పెట్టుకున్న
యూత్ పేరు, అంటే వాళ్ళ ఒక సంఘం పేరు రచ్చబండ యూత్. అంతా యువకులంతా 30 మంది యువకులందరూ కలిసి ఈ వినాయకమయ స్వామి పండుగను ఘనంగా జరుపుకునేదానికి అందరూ తమ సాయశక్తుల ఇక్కడ సహాయం చేస్తూ పాల్గొంటారు. ఎంతో అందమైన మండపం కింద శ్రీ వరసిద్ధి వినాయక స్వామి లంబోదరుడు చూడండి. చుట్టూ పక్కన చెరుకు గడలు, స్వామి చేతిలో యాపిళ్ళు, దానిమ్మకాయలు, ఇలా స్వామివారికి కావాల్సిన ఇష్టమైన పదార్థాలు పెట్టడం జరిగింది. చూడండి, చక్కని ఇళ్ళ మధ్యన ఎంతో ఆహ్లాదకరమైన మా గ్రామంలో ప్రతి ఒక్క వీధిలోనూ ఇలా విగ్రహాలు పెడుతూ చూసేదానికి ఒక చిన్న ఏదో ఒక సిటీలో వెళ్తున్నట్టు అనుభూతి ఉంటుంది. ఇక్కడ ఈ వినాయకమయ స్వామికి ప్రత్యేకత ఏమంటే ఇక్కడ ముస్లిమ్స్ అందరూ కలిసి ఇక్కడ వినాయకమయ స్వామిని పూజించడం జరుగుతుంది. ఇక్కడ కులమతాలకు అతీతంగా, అంటే మా గ్రామంలో ఏ వినాయకమయ స్వామి దగ్గరైనా కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ, హిందూ అయినా సరే, ముస్లిం అయినా సరే, ఇంకో కులమైనా సరే ప్రతి ఒక్కరూ పాల్గొని దిగ్విజయంగా పండుగను జరుపుకునేదానికి అందరూ ముందుకు వస్తారు. ఎంతో భక్తి శ్రద్ధలతో వాళ్ళ ఆచారాల ప్రకారం ఎన్నున్నా కానీ ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు ఘనంగా అందరూ ఐకమత్యంతో కలిసి మా గ్రామంలో చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్క పండగ రోజు విగ్రహాలు పెరుగుతూ వస్తున్నాయి తప్ప తరుగుతూ రావడం లేదు. ఒకప్పుడు 95లో మా నలపరెడ్డిపల్లె గ్రామంలో మొట్టమొదటిసారిగా నడివీధిలో ఒక విగ్రహం పెట్టడం జరిగింది. ఆ విగ్రహం కాడికి అంత చుట్టూ ఉన్న మా ఊరు చుట్టూ ఉన్న ప్రజలైతేనేమి, మా ఊరి వారు అయితేనేమి ఒక 3 రోజులు పెట్టేవాళ్ళము. 3 రోజులు ఘనంగా ఉత్సవాలు చేసుకుంటూ ఒక్కసాటే కాబట్టి ప్రజలందరూ బాగా వచ్చి మేము చేసే సాంస్కృతిక కార్యక్రమాలు అయితేనేమి, తీర్థ ప్రసాదాలు అయితేనేమి తీసుకొని పోతుండేవారు. తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కసారి పెట్టుకుంటా వినాయకమయ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ పోతున్నాము. ఇక్కడ కూడా చిన్నారులందరూ కలిసి ఇక్కడ ఈ వినాయకమయ స్వామిని పూజించి భక్తి శ్రద్ధలతో తమకు విద్యాబుద్ధులు ప్రసాదించమని తమ మనసులోని కోరికలను కోరుకొని చిన్న పిల్లలందరూ కలిసి వినాయకమయ స్వామి దగ్గర పూజలు చేసిన అనంతరము చూడముచ్చటకైన మండపము కింద చిన్న పిల్లలందరూ చూడు ఎంత బాగా ఉన్నారు. పిల్లలందరూ స్వామిని పూజించుకొని స్వామివారి ఆశీస్సులు అందుకోవాలని తపనతో అందరూ పిల్లలంతా స్వామి విగ్రహం దగ్గర నిలబడి ఉండడం జరిగింది. స్వామి కూడా తమ చేతితో ఆశీస్సులు అందించి వారికి విద్యాబుద్ధులు బాగా మెరుగయ్యేట్టుగా అందియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి విగ్రహాల గురించి చాలామంది పల్లెల్లో 1-2 ఉంటాయి కాబట్టి చాలామంది తక్కువ. కానీ మా ఊరిలో కనీసం అంటే 15-16 విగ్రహాలు నిలబెట్టినారు. కాబట్టి ప్రతి ఒక్క విగ్రహము దగ్గరికి పోయి నా సాయిబాబా నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు చూపించాలనే ఒక ఆలోచనతోనే ఈ వీడియోకు నేను వ్యాఖ్యానం చెప్పడం జరుగుతుంది. ఇందులో ఏమైనా నా వ్యాఖ్యానంలో ఏమైనా తప్పులు ఉంటే నన్ను మన్నించి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరికొద్దరితో సబ్స్క్రైబ్ చేపిస్తారని మీ దగ్గర సెలవు తీసుకుంటూ, అలాగే చిట్ట చివరిగా మా ఊరి అందాలను ఒకసారి మా ఊరిలోనే ఒక రోడ్డు నుంచి ఓ రోడ్డు వరకు మా ఊరిని మీకు చూపించాలనే ఆలోచనతోనే లాస్ట్ ఈ వీడియో తీయడం జరిగింది. ఇది ప్రధాన రహదారి గుండా మా ఊరిలో ఉన్న అన్ని, ఇప్పుడు అది ఆర్బీకే కార్యాలయం అంటాము, మా ఊరి నడివీధిలో పోతూ ఉంటే ఇక్కడ పచ్చని చెట్టు కింద ఈ నీడలో చూడండి, రచ్చబండ మీద నీడలో ఎంతోమంది రైతులు కూర్చుని మనకు కనిపిస్తూ ఉంది. ఇది మా ఊరి మెయిన్ రోడ్, అంటే మెయిన్ బజార్, మాజీ బజార్ అంటాం. రోడ్డు ఎక్కాలంటే మేమందరం ఈ రోడ్డు గుండానే ఇప్పుడు మీకు చూపిస్తున్న వీడియోలో పోతున్న ప్రధాన రహదారి గుండా మెయిన్ రోడ్డు ఎక్కితే అప్పుడు మేము పులివెందలకు కానీ ఇట ముదిగుపుకు కానీ దారులు ఉంటాయి. ఇది మేము ఇప్పుడు చూపిస్తున్నది, మేము దీన్ని ముద్దుగా మాజీ బజార్ అని పిలుచుకుంటాం. అక్కడ కూడా వినాయకమయ స్వామి మండపము, ఇది ముందే మనం చూసినాం కాబట్టి ఇప్పుడు అక్కడికి పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇలా ఈ రహదారి గుండా చూడండి ఎంత బాగుందో, ఇటుపక్క చక్కని గృహాలు, ఇల్లు సముదాయంతో ఈ ప్రధాన రహదారి గుండా ఈ మెయిన్ రోడ్డు ఎక్కడం జరుగుతుంది. ఈ మెయిన్ రోడ్డు నుంచే ఇటువైపు అనంతపురం పోతాం. ఇప్పుడు మనం పోయేది పులివెందల రూట్కు. ఇట ఆ కారు పోతుంది చూడు, అది పులివెందలకు.
ఇక్కడ ఇది మా పీర్ల సావిటి బస్ స్టాండ్ ఇది చూడండి. తిరిగి మా నడివీధి గంగమ్మ తల్లిది ఒడిలేకి, అంటే మా నడివీధి గంగమ్మ తల్లి అంటాము. ఈమె ఊరందరికీ గంగమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి, గంగమ్మ తల్లి అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ నిర్మించిన మండపాల దగ్గరికి మనం వచ్చి ఇక్కడ